హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. మీరు తమిళ చూసారు కదా, మనకి ఇస్రోలో అయితే జాబ్స్ ఉన్నాయి. దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫుల్ డీటెయిల్స్. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మంచి ఆపర్చునిటీ పడు ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? చూడొచ్చు, మనకు ఇస్రోలో జాబ్స్ అనమాట. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇస్రోలో మనకైతే జాబ్స్ పడినాయి. సో మరి అప్లికేషన్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎవరు ఎలిజిబుల్, ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఆ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా పక్కన బ్లూ బటన్లో జాయిన్ అని ఉంటుంది, జాయిన్ బటన్ ఉంటుంది బ్లూ కలర్లో. సో నా ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో డైరెక్ట్ అయితే మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో డైరెక్ట్ గో టు వీడియో అనమాట. చూడు, ఇస్రో ఎన్ఆర్ఎస్సి జాబ్స్ అనమాట. ఇస్రో అందరికీ తెలుసు కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో దానిలో అయితే మనకు ఎన్ఆర్ఎస్సి జాబ్స్ అయితే పడినాయి. హైదరాబాద్లోని ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే 34 పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. కాంట్రాక్ట్ అయినా ఏదైనా చేయండి, మంచి సెంట్రల్ ఆర్గనైజేషన్ సంస్థ అనమాట ఇస్రో అనేది. తెలుసు కదా అందరికీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. సో దానిలో అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే 34 పోస్టులు అయితే ప్రకటన అయితే విడుదలైంది భర్తీకి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే 100% అప్లై చేయండి, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. జాబ్స్ ఇన్ ఇస్రో ఎన్ఆర్సి హైదరాబాద్. చెప్పాను కదా, హైదరాబాద్ ఎన్ఆర్సి, ఇస్రోకి సంబంధించినటువంటి ఎన్ఆర్సి దాంట్లో జాబ్స్ ఉన్నాయి. పోస్టులు మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. సో అవి ఏంటి అంటే రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, జేఆర్ఎఫ్. 1 2 3 4 అంటే మనకు దాదాపు 5 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. 4 రకాలు. రీసెర్చ్ సైంటిస్ట్ ఒకటి ఉంది, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, జేఆర్ఎఫ్. ఓకేనా? సో 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి, 4 డిపార్ట్మెంట్లు అనమాట, డిఫరెంట్గా గుర్తుపెట్టుకోండి. అర్హతలు వచ్చేసి ఎంఎస్సి ఉండాలి, ఎంఈ, ఎంటెక్, పీజీ లేదా డాక్టర్ రోల్ అంటే పిహెచ్డి అనమాట, లేదా తచ్చమ కోర్సులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎంఎస్సి, ఎంఈ, ఎంటెక్, పీజీ లేదా డాక్టర్లు అంటే పిహెచ్డి కూడా చేసి లేదా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి తచ్చమ కోర్సులు ఉత్తీర్ణత సాధించి అయితే ఉండాలి కంపల్సరీ. క్వాలిఫికేషన్ అయితే మస్ట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేయండి, లేని వాళ్ళు చేయకండి, గుర్తుపెట్టుకోండి. దరఖాస్తు వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేయాలి. దరఖాస్తు గడువు వచ్చేసి లాస్ట్ డేట్ మనకు జూలై 11, 2025 వరకు. సో జూలై 11 వరకు అయితే డేట్ ఉంది ఇంకా, 2025. సో ఇంకా మనకి ఇది 24th ఈరోజు నేను వేస్తున్న వీడియో. సో మనకు జూలై 11th వరకు ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం 100% అప్లికేషన్ చేసుకోండి. మరొకసారి అర్హతలు చెప్తున్నాను. క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఎంఎస్సి, ఎంఈ, ఎంటెక్, పీజీ లేదా డాక్టరల్ లేదా తత్సమ కోర్సులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి, అంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కోర్సులలో పాస్ అయి ఉండాలి. సో దీనికి సంబంధించిన మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వెబ్సైట్ లింక్ కూడా ఉంది, చూసుకోవచ్చు. https://www.nrsc.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ కూడా ఉంటుంది, ఒకసారి చదివి అప్లికేషన్ అయితే వేసుకోండి, ఎవరికైతే దీనిలో క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ అయితే వేసుకోండి. మంచి ఛాన్స్, ఆపర్చునిటీ అనమాట. ఇస్రో హైదరాబాద్లో ఎన్ఆర్ఎస్సిలో అయితే ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్ అయిన అప్లికేషన్ చేయండి, బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో కొట్టండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.